ఎంతో ఆసక్తితో చేరి వచ్చిన మీరు ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం గత 2 వారాలుగా వ్యక్తిగతమైన అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాలు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మనం గమనిస్తున్నాం. వ్యక్తిగతం, స్థానిక సంఘం. స్థానిక సంఘంగా ఏం చేయాలి, వ్యక్తిగతంగా ఏం చేయాలి? వ్యక్తిగతమైన వాటిల్లోకి స్థానిక సంఘం దూరకూడదు. అలాగే స్థానిక సంఘం చేసేటువంటి కార్యక్రమాల్లో అది మళ్ళీ వేరు. ఆ సంగతుల గురించి మనం చూస్తున్నాం. అయితే బోర్డు మీద రాయట్లేదు కదా, స్కెచ్ లేదని రాయట్లేదు. ఇప్పుడు ఇంకాస్త వివరంగా అది అర్థమయ్యేటట్లుగా, ఎందుకంటే అది కొద్దిగా అర్థం కాలేదన్నారు, అది కాస్త అర్థమయ్యేటట్లు. గతంలో ప్రతి వ్యక్తికి లక్ష్యాలు ఉండాలి అనే సంగతి చెప్తే, వ్యక్తి, సంఘం వేరు, వ్యక్తి వేరు. ప్రతి వ్యక్తికి లక్ష్యాలు ఉండాలి. ఒక 5 లక్ష్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటి 5 లక్ష్యాలు అనుకుంటుందా? ప్రతి మనిషికి ఉండాల్సిన ఒక 5 లక్ష్యాలు. ఇవి గోల్స్. సంఘానికేమో రిలేషన్స్, గోల్స్, ఒక 5 గోల్స్. అందులో మొట్టమొదటిది పర్సనాలిటీ గోల్, వ్యక్తిత్వానికి సంబంధించిన లక్ష్యం, వ్యక్తిత్వ లక్ష్యము. అలాగే రెండోది ఎకనామికల్, ప్రొఫెషనల్ గోల్, వృత్తిపరమైన లక్ష్యము, ప్రొఫెషనల్ గోల్. మూడవది కుటుంబపరమైన, ఫ్యామిలీ గోల్, కుటుంబపరమైన లక్ష్యము. నాలుగవది సామాజిక పరమైన లక్ష్యము, సమాజం పట్ల లక్ష్యం. ఐదవది స్పిరిచువల్ గోల్, ఆత్మ సంబంధమైన లక్ష్యము. ఇది భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటి లక్ష్యాలు. వ్యక్తిత్వం అంటే స్వభావం, నీ గుణాలు. మంచివాడువా, చెడ్డవాడువా, నీతిపరుడువా, యథార్థపరుడువా, దుర్మార్గుడువా, దుష్టుడువా, పాపివా, క్రూరమైన వాడువా, క్షమాగుణం కలిగిన వాడువా. ఇదిగో నా జీవితంలో నేను ఇలా తయారవ్వాలంటే ఒక లక్ష్యం ఉండాలి. వృత్తిపరమైనదంటే కడుపుకున్న ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒక వృత్తి ఈ జీవితానికి కావాలి. కుటుంబపరమైన లక్ష్యం అంటే ఇదిగో నాకు కుటుంబం ఉండాలి, ఆ కుటుంబంలో పిల్లలు ఎలా ఉండాలి, ఆ కుటుంబంలో ఈ ఎలా ఉండాలి, నాకు కుటుంబం ఉండాలి, ఆ కుటుంబం ఇలా ఉండాలి. సామాజిక పరమైన లక్ష్యం అంటే సమాజంతో లేదా సమాజంలో నేను ఒక భాగమై సమాజం పట్ల నేను ఎలా ఉండాలి, సమాజంతో నేను ఎలా ఉండాలి. ఐదవది ఆత్మ సంబంధమైన లక్ష్యం అంటే నేను ఒక ఆత్మని, దేహంలో ఉన్నాను, దేహం నుంచి వెళ్ళిపోతాను, కాబట్టి దేవునితో సరైన సత్సంబంధాన్ని కొనసాగించాలి,
దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అది ఆత్మ సంబంధమైనటువంటి లక్ష్యం. ఇది వ్యక్తిగతమై. ఒకవేళ ఇదే ఒక సంఘాన్ని తీసుకున్నాం అనుకోండి, ఒక స్థానిక సంఘాన్ని తీసుకున్నప్పుడు స్థానిక సంఘానికి కూడా కొన్ని బంధాలు ఉండాలి. ఇది ఒక స్థానిక సంఘం. ఒక స్థానిక సంఘం తీసుకుంటే ఇప్పుడు ఈ స్థానిక సంఘానికి ఒకటే సోషల్ రిలేషన్స్ ఉండాలి, సామాజిక బంధాలు. స్థానిక సంఘం ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడైనా ఇమిడిపోగలదు స్థానిక సంఘం. ఎప్పుడు ఆ స్థానిక సంఘానికి సమాజానికి మధ్యన బంధం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకంతో సంబంధం ఉందా లేదా? లోకానికి మీరు ఉప్పు. ఇప్పుడు లోకానికి ఉప్పు అవసరమా లేదా? అంటే సమాజానికి ఉప్పుతో సంబంధం ఉందా లేదా? ఉంది. అప్పుడు 14వ వచనంలో ఏం చెప్పాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు ఉప్పు, లోకమునకు వెలుగు. లోకానికి ఉప్పుతోనూ సంబంధం ఉంది, లోకానికి వెలుగుతో కూడా సంబంధం ఉంది. కాబట్టి సంఘము మొట్టమొదటిగా సమాజంతో సంబంధం కలిగి ఉండాలి. సామాజికమైనటువంటి బంధం. అప్పుడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును అంటే ఉప్పు ఒకటే, సంఘము సమాజానికి ఒకటే ఉప్పు. 2 వెలుగు. సమాజానికి ఉప్పు అవసరమే, వెలుగు అవసరమే. యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. సంఘమే సమాజానికి ఉప్పు, సంఘమే సమాజానికి వెలుగు. అంటే ఇక్కడ సంఘానికి లోకానికి సంబంధం ఉందా లేదా? అప్పుడు 15-16 వచనాలు ఏం చెప్పాడంటే మనుషుడు దీపం వెలిగించి కొంచెం కింద కట్టడు కానీ ఇంటి వారందరికీ వెలిగించుకుంటే దీపస్తంభం మీద పెట్టారు. మనుషులు మీ సత్క్రియలు చూచి 16 వచనం. మనుషులు అంటే లోకం. మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనిది. అంటే వెలుగును ప్రకాశించని. ఉప్పు అంటే నువ్వు రుచి కలిగి ఉండు. రెండోది ఎకనామికల్ రిలేషన్. ఎకనామికల్ రిలేషన్ అంటే ఆర్థిక సంబంధాలు. సంఘం అన్నప్పటికీ సంఘానికి ఆర్థికపరమైన సంబంధాలు. ఒక సంఘం ఉందంటే సంఘం యొక్క అవసరతలు ఉంటాయి. 2 సంఘానికి ఆ దేశపు ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. అంటే ఇప్పుడు దేశానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి, నువ్వు ఇంటికి పన్ను కట్టాలి, నీళ్ళకి పన్ను కట్టాలి, సుంకం, ట్యాక్స్, కస్టమ్స్, ఇవన్నీ అంటే అవన్నీ ఆ దేశానికి సంబంధించినటువంటివి. అంత మాత్రమే కాకుండా నీ స్థానిక సంఘానికి సంబంధించి అవసరతలు కూడా తీర్చబడాలి అన్నాడు. తెస్సలోనికైకి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము
తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-12 వచనాలు మనకి ఇలా రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-12 వచనాల్లో, అలాగుననే మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. మాసిదోనియా అనే ప్రాంతంలో ఉండే సహోదరుల్ని అంటే క్రైస్తవులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచున్నవారని సంఘమునకు వెలుపటి వారి ఎడల, ఇదిగో బయట వెళ్ళింది, సంఘానికి వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేది కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందు మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవల్లని మిమ్మల్ని హెచ్చరించున్నాం. అంటే ఇక్కడ ఒకటే పరుల జోలికి పోవద్దు, రెండవది మీకు ఏ కొదువ లేకుండా ఉండేటట్లుగా, మూడవది మీ సొంత కార్యములు జరుపుకుంటే యందు ఏం చేయాలా? మీ చేతులతో పని చేయటం యందు ఆశ కలిగి ఉండాలి. ఎవరి అవసరతల కొరకు? మీకేమీ కొదువ లేకుండా ఉండేటట్లుగా ఆర్థికపరమైనటువంటి సంబంధాలు అన్నప్పటికీ, ఇప్పుడు సంఘానికి ఆర్థికపరమైన సంబంధాలు అంటే ఇప్పుడు నీకు అవసరతలు ఉంటాయి, సంఘానికి అవసరతలు ఉంటాయి. ఒకటే ఇక్కడ దేశం లోకంలో ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే సంఘంలో ఉండే సభ్యులు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు సంఘానికి కొన్ని అవసరతలు ఉంటాయి. అవసరతలు తీర్చబడాలంటే ప్రతివాడు ఏం చేయాలా? చేతులతో పనిచేయటం యందు ఆశ కలిగి ఉండాలి. మళ్ళీ చదవడం వచ్చిన మీ చేతులతో పనిచేయడం కొద్ది పైనుంచి మీ సొంత కార్యములను జరుపుకుంటూ నీ చేతులు కొద్ది పైనుంచి నీకేమీ కొదవ లేకుండా అది మీకేమీ కొదవ లేకుండా ఉండాలంటే, కొరత లేకుండా ఉండాలంటే మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోకుండా మీ సొంత కార్యములను జరుపుకుంటూ మీ సొంత కార్యాలు ఇదిగో నీ చర్చ్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. మీ సొంత కార్యములు జరుపుకునేందు మీ చేతులతో పనిచేయటం యందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆర్థికపరమైన సంబంధాలు, సరైన సంబంధాలు ఉండాలి. మీ అవసరం తీర్చుకోవాలి, పరుల జోలికి పోకూడదు. మీ అవసరతల కొరకు మీరు గవర్నమెంట్ ఆశ్రయించకూడదు. మీ అవసరతల కొరకు రోడ్డు మీద దందాలు చేయకూడదు. మీ అవసరతల కొరకు లోకం అంతా అడగకూడదు. ఇప్పుడు అవసరత ఎవరిదంటే చర్చి అవసరత. ఎవరు తీర్చుకోవాలి? అవసరత ఎవరు తీర్చుకోవాలి? సంఘం యొక్క అవసరత ఎవరు తీర్చాలి? అప్పుడు ఏదన్నా మీటింగ్ పెట్టాలనుకోండి, అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిపోయి వచ్చి వాహనాలని రాకపోకలన్నీ ఆపేసి చందా వసూలు చేయడం మొదలెట్టాం అనుకోండి, సరైన ఉదాహరణ. అప్పుడు మన కార్యక్రమం కొరకు నువ్వు ఒక రాజకీయ నాయకుని సంప్రదించావు అనుకోండి, సరైన ఉదాహరణ. మన అవసరత కొరకు నువ్వు గవర్నమెంట్కి పిటిషన్ పెట్టావు అనుకో, ఇదిగోండి ఇలాగుంది మా పరిస్థితి, మా చర్చ్ బిల్డింగ్ ఇలా ఉంది, కాబట్టి దీన్ని రిపేర్ చేసుకోవాలి, రిపేర్ చేసుకోవడానికి మీరు ఏమన్నా ప్రభుత్వం వారు మాకు సహాయం చేయడం అనుకోండి. కరెక్టా? కాదు. అంటే ఇప్పుడు సంఘము లోకము, లోకాలకి సంఘాలకి ఆర్థికపరమైన విషయాల్లో బంధం ఉంది.
కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే, ఇదిగో మీ అవసరతలు ఉన్నాయి, మీ అవసరతలు తీర్చబడడం కొరకు చేతులతో మంచి పని చేయాలి, పరుని జోలికి పోకూడదు, ఇతరులను ఆశించకూడదు, మీ అవసరతలు మీరే తీర్చుకోవాలి. ఇప్పుడు పని చేయాలి. ఇప్పుడు పని చేయాలంటే మళ్ళీ ఇప్పుడు వ్యక్తి ఎక్కడికి పోవాలా? సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు వ్యక్తి పని చేయాలి. ఇక్కడ వ్యక్తి పని చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? వ్యక్తి లోకం మీద ఆధారపడాలి. కొలస్సీ పత్రిక 3:22 నుంచి చూస్తే, కొలస్సీ పత్రిక 3:22 వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి లోకంలోనే పని చేయాలి. మళ్ళీ నువ్వు వెళ్ళి లోకంలోనే పని చేయాలంటే 3:22 వచ్చిందండి. చదవండి. దాసులారా మనుషులను సంతోషపట్టిన వారైన ఇదిగో ఇప్పుడు పని చేసేవాడు ఉన్నాడు, ఇతను దాసుడు అంటే ఒక సర్వెంట్. ఇప్పుడు ఇతను పని చేయాలా? కంపెనీ ఓనర్ ఏమో బయట ఉన్నాడు, లోకంలో ఉన్నాడు కంపెనీ ఓనర్. కంపెనీ ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి ఇంట్లో పని చేసుకోవాలి. ఇప్పుడు ఇతను దాసుడు. దాసులారా మనుషులను సంతోషపెట్టేవారైనట్టు, ఇదే మీ ఓనర్ని సంతోషపెట్టినట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు సిద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. అంటే ఇప్పుడు ఎవరికి లోపడాలి? నువ్వు యజమాని ఎక్కడున్నాడు? నువ్వు ఎక్కడున్నావు? సంఘంలో ఉన్నావు. ఇప్పుడు ఆర్థికపరమైన సంబంధాలు అన్నప్పటికీ నువ్వేమో నీ చేతులతో మంచి పని చేయాలి. ఎందుకంటే నీ అవసరం తీర్చుకోవడానికి మంచి పని చేయాలి. ఇప్పుడు మంచి పని చేయడానికి నేను క్రిస్టియన్ కంపెనీ అయితే నేను పని చేస్తాను, లేకపోతే అతను క్రిస్టియన్ ఓనర్ అయితే నేను పని చేస్తాను, లేకపోతే క్రిస్టియన్ సంస్థ అయితే నేను పని చేస్తాను అంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి అప్పుడు దాసులారా ఇదిగో ఇప్పుడు పని చేయడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఇప్పుడు ఎక్కడికి ఆధారపడాలి? నువ్వు లోకంలో ఉండేటువంటి యజమాని మీద నువ్వు ఆధారపడాలి. వాడు లోకంలో ఉన్న యజమాని, నువ్వేమో సంఘంలో ఉన్న పరిశుద్ధుడివి. నువ్వు ఎవరి కింద పని చేయాలి ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు అతను చూడొద్దు. చదవండి వాడు 22 నుంచి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైన, ఇదిగో మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు దాని అంతరంగం అంతా శుద్ధిగా ఉంచుకుని శరీరాన్ని బట్టి మీ యజమానులైన వారికి, ఇదిగో అతని శరీరాన్ని బట్టి నీ యజమాని, నువ్వేమో దాసుడి. అతని యజమాని, నువ్వేమో దాసుడి. శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి. ప్రభువుని బట్టి అతను ఆఫీసర్ని, అతను దేవుడు నమ్ముకోలేదు కాబట్టి నేను అతనికి లోబడను, అతని కింద నేను పనిచేయను అని అంటే మరి అప్పుడు పరిస్థితి సరైనగా. అప్పుడు ఆ తర్వాత 23 వచ్చి ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, ఇదిగో నువ్వేం చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేయి. ప్రభువుని బట్టి హార్ట్ఫుల్గా చేయి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి, ఒకవేళ అవతల నీకు అన్యాయం చేసిన అనుకోండి యజమాని, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు, ఎలాంటి పక్షపాతం లేదు. ఒకవేళ ఇతను నీకు అన్యాయం చేస్తున్నాడు, ఆయనను భయపడి ఉండు, ఆయనను లోబడి ఉండు. ముష్కరుడైన మీ యజమానులు కూడా నువ్వు ఎలా ఉండాలా? లోబడి ఉండాలా. ఎందుకు? ఇదిగో నీకంటూ ఒక స్థానిక సంఘం ఉంది. ఈ స్థానిక సంఘం సమాజంతో బంధాలు ఉన్నాయి.
ఈ స్థానిక సంఘాలకి ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంఘము సర్వైవ్ అవ్వాలంటే, దీని అవసరాలు తీర్చబడాలంటే ప్రతివాడు పనిచేసి బ్రతకాలి. నువ్వు పని చేయాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి? నువ్వు లోకంలో పోవాలి. మరి లోకంలో యజమాని ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? దేవుల్లో ఉన్నావు. మరి కుదురుతుందా? నీ యజమాని లోక సంబంధమైన వ్యక్తి, వాడు లైన్ వేరు, వాడి పద్ధతి వేరు, వాడి మాట వేరు, వాడి విధానం వేరు. నువ్వేమో భయభక్తులు కలిగిన వాడివి. అయినప్పటికీ నువ్వు ఎలాంటి దోషులుగా ఉండాలి? భయభక్తులతో పనిచేయాలి, విధేయులుగా నువ్వు పనిచేయాలి, విధేయులుగా నువ్వు పనిచేయాలి. అప్పుడు 4:1 4:1 యజమానులారా. అంటే యజమానులు ఎక్కడున్నారు? యజమానులు ఎక్కడున్నారు? అది అయిపోయింది. అది ఒక కేసు 1లోనేమో యజమాని బయట ఉన్నాడు, దాసుడు లోపల ఉన్నాడు. ఇప్పుడు కేసు 2 4:1 యజమానులారా. యజమాని ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు సంఘంలోనే ఒక ఓనర్ ఉన్నాడు. ఇప్పుడు ఇటు పని చేయాలంటే ఎవరు పెట్టుకోవాలి? పని కింద బయట పనిలో పెట్టుకుంటాడు. యజమాని ఓనరు. ఇప్పుడు ఇతను పని చేయాలి. యజమాని ఇల్లు కట్టించుకుంటున్నాడు. ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు సర్వెంట్ని బయట ఉన్న వాళ్ళు పిలుచుకుంటాడు. యజమానికి పొలం ఉంది. ఇప్పుడు యజమాని పొలం కోయించుకోవాలి, కోత కొయ్యాలి. ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు బయట పెట్టుకోవాలి, బయట పిలిపించుకోవాలి. ఇదిగో ఇప్పుడు యజమానులారా. ఇప్పుడు యజమాని పరలోకంలో మీకును యజమానులు పరలోకంలో మీకును యజమానులు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియునైనా మీ దోషులు ఎడల చేయండి. ధర్మానుసారమైన మీ దోషులు ఎడల చేయండి. అంటే ఇప్పుడు నువ్వే యజమాని, బయట వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి పని చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నీకు యజమాని ఉన్నాడు పరలోకాలను గుర్తించు. తర్వాత న్యాయమైనది ఒకటే న్యాయపరంగా, ధర్మానుసారమైనది న్యాయమైనది 2 ధర్మానుసారమైనది ఇది దోషులేట చెయ్యండి. అప్పుడు సంఘం ఆక్షేపణ పోలవదు. ఇప్పుడు యజమాని సంఘ సభ్యుడు గట్టిగా బిగబెట్టాడు, పని చేయించుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదు, పని చేయించుకున్నాడు, శ్రమ దోపిడీ చేశాడు, జీతం ఎగ్గొట్టాడు, టయానికి జీతం ఇవ్వడం, లేకపోతే బాధ పెట్టేస్తాడు, వారి పట్ల అన్యాయం అధర్మంగా ఉంటాడు అనుకోండి. అప్పుడు ఎవరికి చనిపోయారు? మళ్ళీ తెలంగాణకి చనిపోయారు. అంటే ఇప్పుడు సంఘంలో ఉండే ఎంతమంది పని చేయాలా? అందరూ పని చేసుకోవాలి. ఎందుకు పని చేయాలా? ఎందుకు పని చేయాలా? ఇందాక వచ్చిన ఇది కాదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4:10 నుండి 12 వచనాల్లో సంఘంలో ఉండే ప్రతి ఒక్కటి పని చేయాలి. ఎందుకు పని చేయాలా? ఎందుకు? ఆర్థికపరమైన సంబంధాలు మనం కలిగి ఉండాలా? చదవండి, 10 చదవండి. అలాగే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. అంటే సహోదరులు ప్రేమించున్నారు. ఓకే, అంతవరకు ఇబ్బంది లేదు. మాసిదోనియా ప్రాంతంలో ఉండే సహోదరులు అందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొంది సంఘమునకు వెలుపటి వారి సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు. వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలంట. మర్యాదగా నడుచుకోవచ్చు. మీకేమీ కొదువు లేకున్నట్లు. రెండోది, మీకు ఏమీ కొదువు లేకుండా. ఇది కొదువా అనేది అనుకోవడం. మీకేమి, మీకు అంటే ఎవరు మళ్ళీ ఇక్కడ ఎక్కడ? ఇది వేరేది, వృత్తిపరమైన లక్ష్యం. ఇది వ్యక్తికి కొదువు ఉండకూడదు. వ్యక్తికి కొదువు ఉండకూడదంటే నీకు వృత్తిపరంగా నువ్వు ఏదో పని ఉండాలో, నీకు జీతం వస్తుంది, ఈ జీతంతో నీకు అవసరం తీర్చుకుంటావు.
నీకేమీ కొదువు లేకుండా ఉండేటట్లు ఇక్కడ నువ్వు పని చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నీకేమీ కొదువు లేకుండా ఉన్నట్లు ఇక్కడ ఏంటిది? మీకేమీ కొదువు లేకుండా ఉండేటట్లు, మీకంటే సంఘానికి అంటే సంఘం అవసరం తీరాలంటే కొదువు లేకుండా ఉండేటట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక, అది 3 పరుల జోలికి పోక, మీ సొంత కార్యములు జరిపించుకుంటూ 4 మీ సొంత కార్యాలు జరుపుకుంటే అందును జరగాలి. మీ చేతులతో పనిచేటి యందు ఆశ కలిగి ఉండాలి. నీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండాలి. నేను హెచ్చరిస్తున్నాను. అది ఇక్కడ మీరు లేకపోతే మీ సొంత కార్యాలు మీ చేతులతో, ఎవరు మీ 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 అంటే సంఘము, సంఘానికి సొంత కార్యాలు ఉంటాయి, సంఘం అవసరాలు తీర్చబడాలి, లేకపోతే సంఘం చేతులతో పనిచేయాలి, మీకేం కొరత లేకుండా ఉండాలి. అంటే చర్చ యాక్టివిటీ జరగాలి. చర్చ యాక్టివిటీ జరగడానికి ఏం చేయాలి? ఇప్పుడు అందరూ పని చేయాలి. అందరూ పని చేయాలంటే అప్పుడు మళ్ళీ ఏమవ్వాలి? నువ్వు లోకం మీద ఆధారపడాలి. లోకం మీద ఎలాగ ఆధారపడాలి? నువ్వు వెళ్ళి లోకంలో ఉన్న ఉద్యోగం చేయాలా, లేకపోతే నువ్వు ఓనర్ అయితే లోకంలో ఉన్న మనుషులన్నా నీ పనిలో పెట్టుకోవాలి. కాబట్టి ఒకటే, నువ్వు సర్వెంట్వి, లోకంలో యజమాని ఉన్నాడు, అప్పుడు ఎలా ఉండాలి? నువ్వు అన్ని విషయాలు ప్రభువుకు లోపడుతున్నట్లుగా ప్రభువుని బట్టి శుద్ధాంతకరణ కలిగిన వారే మీ యజమానికి లోబడి ఉండండి, భయంతో పనిచేయండి, యజమానిని ఎదిరించవద్దు. 22 చదువు Colossi 3:22 నుంచి, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవల్లని కాక ప్రభువులకు భయపడుచు. కాబట్టి నువ్వు యజమాని దగ్గరికి వెళ్తున్నావంటే ప్రభువులకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను, అంటే ప్రతిఫలం ఎక్కడి నుంచి? ప్రభు వల్లే పొందుతాం అని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా పనిచేయండి, హార్ట్ఫుల్గా పనిచేయి. ఎలాంటి యజమాని దగ్గరైనా పనిచేయి. మనుషులను సంతోషపెట్టాలనే ఉద్దేశం కాదు, హృదయాన్ని పరీక్షించేటువంటి దేవుని సంతోషపెట్టడం వరకు పనిచేయి. కాబట్టి మేము క్రిస్టియన్స్ కాబట్టి సెపరేట్ అయిపోతాం, మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు, లోకంతో మాకు సంబంధం లేదు, ఇదిగో మా ఆఫీసులో అందరూ కూడా క్రిస్టియన్సే ఉండాలి, మా సంస్థ అంతా క్రిస్టియన్సే ఉండాలి, అలాంటి వాళ్ళే మేము పనులు పెట్టుకుంటాం, అలాంటి వాళ్ళే మేము అద్దెకి ఇచ్చుకుంటాం, లేకపోతే అలాంటి వాళ్ళ ఇంటికే మేము అద్దెకి వెళ్తాం అంటే కుదురుతుందా? నువ్వు పని చేయాలంటే క్రిస్టియన్ ఉండాలా, నీ ఇంట్లో పని పిలిపించుకోవాలంటే వాడు క్రిస్టియన్ అయి ఉండాలా, నువ్వు ఎవరికైనా అద్దెకి ఇల్లు ఇవ్వాలంటే వాడు క్రిస్టియన్ అయి ఉండాలా, లేకపోతే నువ్వు ఏ ఇంట్లో కానీ అద్దెకుపోవాలంటే వాడు క్రిస్టియన్ అయి ఉండాలా, నువ్వు చదువుకోవాలంటే క్రిస్టియన్ స్కూల్ అయి ఉండాలా? కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాబట్టి సంఘానికి ఏ బంధం ఉండాలా? ఆర్థికపరమైన బంధాలు లోకంతో ఉండాలి, క్లారిటీగా ఉండాలి, నీ అవసరాలు తీర్చుకోవాలి. కాబట్టి చాలా సందర్భాలు ఏమవుతుందంటే రోడ్డులు పడతామంటే వెళ్ళిపోయి నీ అవసరం తెచ్చుకోవాలి, మీటింగ్ పెట్టాలి అనుకోండి. మీటింగ్ పెట్టాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కలుగుతామండి,
సంతాలు తింటామండి, లేకపోతే మనుషుల్ని ఏదో రకంగా ప్రలోభ పెడదాం. ఓ బుక్ కట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి, బుక్ రాయండి ఎంతో కొంత సంత రాయండి అన్నారు అనుకోండి, ఒక 10 మంది వెళ్ళిపోతే రాయరా, గ్యారంటీగా రాస్తారు. కానీ అది ఏమవుతుంది, నీ అవసరతల కొరకు నువ్వేం చేసావు, నువ్వు న్యాయంగా చేయట్లేదు, ధర్మంగా చేయట్లేదు, నీ అవసరతల కొరకు నువ్వు చేసుకోవాలన్నమాట. అప్పుడు యజమానులు అంటున్నారు, అప్పుడు ఏం చేయాలన్నాడు, న్యాయమైనది ధర్మానుకూలమైనది జరిగించాలి. కాబట్టి మొట్టమొదటిది ఏంటి, ఇక్కడ వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పటికేమో వ్యక్తిపరమైనటువంటి లక్ష్యం ఉండాలి. మంచి వ్యక్తి చెడు వ్యక్తి, ఇది వ్యక్తిగతమైనటువంటి లక్ష్యం. ఇక్కడ సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి సామాజికమైన బంధాల్లో నువ్వు లోకమునకు ఉప్పు, లోకమునకు వెలుగుగా నువ్వు ఉండాలి. ఉప్పే నిస్సారం అయిపోతే, ఒకవేళ లైటే కాంతినిచ్చేటువంటి లైటే వెలగకపోతే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము సమాధానమైన వాటిలో ఉంటాయి. దుష్క్రియలు చేసాడు అనుకోండి మనిషి, మనుషులు మీ సత్క్రియలను చూచి దుష్క్రియలు చేస్తే దేవుడికి అవమానమా, అవమానం, అపకీ. కాబట్టి నువ్వు లోకానికి అవసరమైన వాడివి. అప్పుడు మూడోది, ఒకటి సామాజిక పరమైనటువంటి బంధాలు, 2 ఆర్థిక పరమైనటువంటి బంధాలు, మూడోది కుటుంబపరమైనటువంటి బంధాలు. సంఘము కుటుంబపరమైన బంధాలు కరెక్ట్గా ఉండాలి. సంఘం అంటే అనేక కుటుంబాలు ఉంటాయి, ఈ కుటుంబపరమైనటువంటి బంధాలు సరిగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు ఇవి కుటుంబపరమైన బంధం. కుటుంబ బంధాలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి. భార్యలారా మీ భర్తలకు విధేయులండి. కాబట్టి కుటుంబంలో భార్య, కుటుంబంలో భర్త, కుటుంబంలో పిల్లలు. కాబట్టి ఇప్పుడు ఏ కుటుంబం అయినా అన్నామంటే ఆ కుటుంబంలో జనరల్గా ఉండేటువంటి బంధాలు ఏంటి, భర్త, భార్య, పిల్లలు, ఇంకా ఉంటే వృద్ధులు, ఆ కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు వృద్ధులు. ఇప్పుడు 18వ వచనం ఏం చెప్తున్నాడు, భార్యలారా మీ భర్తలకు ఇది ఎక్కడ లోకంలో ఉండేవాళ్ళ సంఘంలో ఉండేవాళ్ళ గురించా, సంఘంలో ఉండేవాళ్ళు. సంఘంలో ఉండేటువంటి నీకు కుటుంబపరమైన బంధాలు ఉండాలి. కుటుంబపరమైన బంధాలు లేకుండా సంఘ సభ్యుడు అనేది అది సరైన ఆలోచనగా ఉండదు. సంఘ సభ్యుడు అయితే కుటుంబపరమైన బంధాలు ఉండాలి. ఆ బంధాల్లో ఏం చెప్పాడు 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి. వీళ్ళకు భార్యకి చెప్తున్నాడు, భార్యలారా భర్తలకు విధేయులయ్యండి. భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి వ్యక్తమైనది. ప్రభువును బట్టి వ్యక్తమైనది. ఇది మంచి పనిది, మంచి పని. వాళ్ళ సంఘంలో సభ్యులు, కానీ భార్య భర్తకు అవిధేయురాలుగా ఉంటుంది అనుకోండి. భార్య భర్తకు అవిధేయురాలుగా ఉంటే సంఘానికి చెడ్డ పేరు అది. కానీ ఇప్పుడు సంఘంలో కుటుంబపరమైన బంధాలు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇది యుక్తమైన, ప్రభువును బట్టి యుక్తమైన. ప్రభువును బట్టి యుక్తమైన. తర్వాత భర్తలారా ఇదిగో మళ్ళీ భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. మీ భార్యలను ప్రేమించుడి. వారిని నిష్ఠూర పెట్టకుడి. ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా ఇప్పుడు మళ్ళీ పిల్లలు, ఇదిగో పిల్లలారా అన్ని విషయంలో అన్ని విషయంలో, మీ తల్లిదండ్రులు మాట వినండి. అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకున్నదగినది. ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది.
తండ్రులారా తండ్రులారా అంటే పిల్లలు అన్నాడు కానీ మళ్ళీ రివర్స్ లో తండ్రులు అన్నాడు. మీ పిల్లల మనసు పొందుకున్నట్లు అది తండ్రులారా మీ పిల్లల మీరేం చేయాలి? ఇప్పుడు మీరు పిల్లల మనసు పొందుకున్నట్లు మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టంపుడి. పిల్లలకు కోపం పుట్టించొద్దు. దాసులారా వదిలేసాడు మళ్ళీ పై గంటకు వెళ్ళిపోతుంది. దాసులారా ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా రాయబడింది. పిల్లలారా ఇదిగోండి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఇక్కడ అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అన్నాడు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే. ఇది ధర్మం. నీకు మేలు జరగాలంటే, పిల్లలకు మేలు జరగాలంటే తల్లిని సన్మానించు. నీ తల్లిదండ్రులను సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతావు. భూమి మీద ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి. ఇది వాగ్దానములతో ప్రామిస్ విత్ కమాండ్మెంట్. వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలారా మీరు ప్రభువులకు మీ తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతకండి. తండ్రులారా అప్పుడు మళ్ళీ తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపుగా. ఇక మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను ఏం చేయాలి? ఇక్కడ ప్రభు యొక్క శిక్షలో బోధలోను వాళ్ళని పెంచదు. బోధలో పిల్లలు పెంచాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాలు. మొదటి పేతురు 3వ అధ్యాయం 1-7 వచనాల్లో మొదటి పేతురు 3వ అధ్యాయం 1-7 వచనాలు. అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి. ఇదిగో మళ్ళీ స్త్రీల గురించి, భార్యల గురించి. మీ స్వపురుషులకు, సొంత పురుషులు అంటే భర్త స్వపురుషులకు లోబడి నుండి. అందువల్ల ఒకవేళ అలా జరిగిన సమక్షంలో వారిలో ఎవరైనా వాక్యం కవితైతే వారి భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తన ఇచ్చి, అంటే భార్య భర్త పట్ల భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన. భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన చూసినటువంటి నీ భర్త వాక్యం లేకుండానే భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. అయితే ఇదిగో భార్యలారా జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును. కాబట్టి ఇదిగో భార్యలారా మీ గుణం ఏ గుణమై ఉండాలా? సాధువైన మృదువైన గుణము అనే అక్షయాలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారమై ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువైంది. దేవుని దృష్టిలో అటువల్లే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉన్నటి చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారం సారా అబ్రాహామును యజమానుడిని పిలుస్తూ అతనికి లోబడి జీవించింది. ఆమె లోబడి జీవించింది. కాబట్టి మీరు అలాగే ఉంటే ఆమెకు పిల్లలై ఉంటారు అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఏ భార్యల గురించి, ఏ భర్తల గురించి, ఏ పిల్లల గురించి చెప్పేది అంతానే సంఘంలో ఉండేటువంటి. ఇప్పుడు సంఘంలోనే ఉన్నారు కానీ ఇప్పుడు అంతా తారుమారుగా ఉందనుకోండి. భర్తలో బాధ్యత భర్త లేకుండా, భార్యలు సరిగా లేకుండా, పిల్లలు సరిగా లేకుండా కుటుంబం అంతా చిందరవందరూ ఉందనుకోండి.
ఇప్పుడు అది ఆ సమాజంలో ఆ స్థానిక సంఘం మనుగోలు సాగించింది. ఆ స్థానిక సంఘానికి అది అవమానం, అది అప్పటికి దేవుడికి చెడ్డ పేరు, దేవుడికి చెడ్డ పేరు. కాబట్టి నువ్వు స్థానిక సంఘ సభ్యుడివా? సభ్యుడు అయితే ఇదిగో నీ కుటుంబ బంధాలు అలా ఉండాలి, కుటుంబ బంధాలు అలా కాపాడుకోవాలి. లేదండి నా పని అదండి, మిగిలిన కూడా మిగిలినదండి, నాకు సంబంధాలు లేవండి, నాకు దేవుడు కావాలా, కానీ ఇక్కడ దేవుడు కావాలి నీకు, ఇక్కడ నా బాధ్యతలు నిర్వర్తించినట్టే, మరి తేడా వచ్చేది మళ్ళీ ఆవిడ అవనబడతాను సంఘ సభ్యుడు అనేవాడు. సంఘ సభ్యుడు అన్నప్పటికీ ఏమండాలా, ఇప్పుడు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అప్పుడు కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరి బాధ్యతలు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించారు అనుకోండి, ఈ బంధాలన్నీ జాగ్రత్త కాపాడుకున్నారనుకోండి, కాపాడుకుంటే ఇది వచ్చేసి కుటుంబపరమైన బంధాలు స్థానిక సంఘం కలిగి ఉన్నప్పుడు, ఒక కుటుంబం ఎలాగ ఉన్నప్పుడు ఇలాంటి 10 కుటుంబాలు ఉంటే ఇదంతా కలిసి ఒక స్థానిక సంఘం అయితే అది గౌరవమేనా? గౌరవం. అది మూడవ బంధం. 4వ బంధం ఏంటప్పుడు? 4వ బంధం ఏంటంటే సివిల్ రిలేషన్షిప్, పౌర సంబంధాలు. పౌర సంబంధాలు రామపత్రిక 13వ అధ్యాయం మీరు చూసినప్పుడు పౌర సంబంధాలు అంటే పౌరుడివి. నువ్వు ఎక్కడ పౌరుడివి? నువ్వు ఒక దేశంలోను పౌరుడు. నువ్వు ఆ దేశంలోను పౌరుడు అయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుడుగా ఆ దేశం పట్ల నీకు బాధ్యత ఉంటుంది. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండాలి. పై అధికారి నీవాడై ఉండవసరం లేదు, పై అధికారి క్రిస్టియనే అయి ఉండాల్సిన పని లేదు. ప్రతివాడును పై అధికారికి, నీ పైన అధికారి ఉన్నాడు, నీ పైన అధికారి ఉన్నాడు, ఆ అధికారిపై ఇంకొక అధికారి, ఆ అధికారిపై ఇంకొక అధికారి. ఈ అధికారం లేకుండా పౌరత్వం ఉండదు. అధికారం, దేశం అంటే అధికారం లేకుండా దేశాలు ఉండవు, అధికారులు లేకుండా ప్రభుత్వాలు ఉండవు. ఇప్పుడు చదవండి 13వ అధ్యాయం 1 నుంచి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండాలి. అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. లోబడి ఉండాలి. దేవుని వల్ల కలిగిన తప్ప ఏ అధికారం లేదు. ఉన్న అధికారాలన్నీ దేవుని వల్ల నియమింపబడి, దేవుడే నియమించాడు అధికారిని. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమం ఎదిరిస్తున్నాడు. అధికారాన్ని ఎదిరిస్తున్నావా? ఎదిరిస్తే ఏమి జరిగింది? దైవ నియమాన్ని ఎదిరిస్తున్నావు. మర్చిపో. ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటాం. శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు చట్టకార్యములకే కానీ మంచి పనులకు బయలుకరులు కాదు. అంటే చెడ్డ పనులు చేస్తేనే వాళ్ళు శిక్షిస్తారు ప్రభుత్వం, మంచి పని చేస్తే శిక్షించుతాం. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. అధికారులు అందరూ కూడా దైవ పరిచారకులు. వారికి భయపడక ఉండకూడదువా? మేలు చేయి, మంచి పని చేయి, అప్పుడు వాళ్ళ చేత మెప్పు పొందుతావు. నువ్వు చెడ్డలు చేసిన నువ్వు చెడు పని చేస్తే నువ్వు భయపడు. వారు ఊరికే నీకు శిక్ష అయ్యి ఊరికే కట్టడం ధరించడం, లాఠీ పట్టుకోవాలి. కీడు చేయవాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని యొక్క పరిచారకులు ప్రతీకారం చేస్తారు, ఖడ్గం ధరిస్తారు, లాఠీ ధరిస్తారు, శిక్ష వేస్తారు. కాబట్టి అధికారులు ఏం చేయమన్నాడు?
నువ్వు లోబడి అన్నాడు, ఎదిరించొద్దు అన్నాడు. మరి ఏం చేయమన్నాడు ఇప్పుడు? కాబట్టి అందరూ నువ్వు పౌరుడిగా ఏం చేయాలా? మంచి పనులు చేయాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:13. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రతి కట్టడ. ప్రభు నిమిత్తం నీవు లోబడి ఉండుడి. నియమించింది ఎవరంటే మనుషులే నియమించారు. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు ప్రతి కట్టడను ప్రతి కట్టడకును ఆ, ప్రభు నిమిత్తమే లోబడి ఉండుడి. అంటే ఇప్పుడు రాజ్యాంగం రాసింది ఎవరు? మన దేశంలోని అంబేద్కర్ రాశాడు. మనిషిని నియమించిన కట్టడారా? అప్పుడు రాజ్యాంగం లోపడాలా అవసరం లేదా? అది బైబిల్ కాదండి. నేను లోపడంటే రూల్స్ గవర్నమెంట్ పెట్టింది, దాన్ని లోపడం లేదా? లోపడ. రోడ్డుకి ఎడమవైపు వెళ్ళిపోవాలి, లోపడాలి లేదా? అది బైబిల్ అంతా ఎదుగుతానంటే బైబిల్ ఎక్కడ కూడా రోడ్డుకి ఎడమవైపు ప్రయాణం చేయాలని ఏమి లేదు అన్నాను అనుకోండి, మూర్ఖత్వం. 18 సంవత్సరాల లోపల వాళ్ళు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నువ్వు బండి నడపకూడదు. ఎవరు నియమించారు? నీకు అక్కడ దేవుడు నియమించాడా? బైబిల్ ఎక్కడ చెప్పాడా? ధర్మశాస్త్రాలు ఎక్కడ చెప్పాడా? ఎవరు నియమించారు? నీకు అక్కడ మనుషులు నియమించారు కరెక్ట. కానీ నువ్వేం చేయాలి? నువ్వు ఇద్దరికి లోపల ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్కి నువ్వు ఓటు ఉంటుంది. ఎవరు నియమించారు? నీకు అక్కడ దేవుడు ఏమని చెప్పాడా? 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయండి అన్నాడా? ఎవరు నియమించారు? నీకు అక్కడ మనిషి నియమించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు లోపల. అంటే ఇప్పుడు నువ్వు స్థానిక సంఘంలో సభ్యుడు అయితే తప్పనిసరిగా పౌర సంబంధాలు సరిగా ఉండాలి. నువ్వు పౌరుడివి, ఆ దేశంలో పౌరుడివి. నీకు ఒక చట్టం ఉంది, బైబిల్. ఈ చట్టంతో పాటు ఆ దేశపు చట్టాలు ఉన్నాయి, మనిషి చేసే చట్టాలు ఉన్నాయి. అప్పుడు ఇక్కడ నుంచి నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోయావు అనుకోండి, పాకిస్తాన్లో చట్టాలు ఉంటాయి, దానికి లోపల. నువ్వు అక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయావు అనుకోండి, అమెరికా దేశంలో చట్టాలు ఉంటాయి, దానికి నువ్వు లోపల. ఏ చట్టం కూడా దేవునికి వ్యతిరేకం, అది మాత్రం గుర్తు. ఏ చట్టంలో కూడా దేవునికి దైవ సూత్రాలకు వ్యతిరేకంగా ఉండదు చట్టం. దైవ సూత్రాలకు అనుకూలంగానే ఉంటాయి. ఏ దేశమైనా ఏ చట్టమైనా ఏం కోరుకుంటుంది? పోని మన ఇండియానే తీసుకుంటే నరనరాల్లో జీవించుకుపోయిన పురతత్వం ఉన్న ఇండియానే తీసుకుంటే ఇక్కడ కూడా ఏంటి స్లోగన్స్ ఏంటి? సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇదే కదా ఇంటికంటే కదా కోరుకునేది దేశం. అనుసరించకపోయినా కానీ వారు కోరుకునేది ఏంటి? తారతమ్యాలు లేకుండా సమానత్వంతో, భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి రాసుకునే జాతీయ గీతాలు కానీ లేకపోతే ఇవన్నీ నేషనల్ యాంథమ్స్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించి ఇంటిగ్రిటీకి సంబంధించి. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి ఏ చట్టం కూడా బైబిల్కి వ్యతిరేకంగా. వ్యభిచారం చేయొద్దు, ధర్మశాస్త్రం చేయొద్దు, యేసు ప్రభు చెప్పాడు. మరి ఇప్పుడు వ్యభిచారం చేస్తే ఇదిగో మనుషులు నియమించుకున్న కట్టడం ప్రకారం మరి శిక్ష ఉందా లేదా? దొంగతనం చేయొద్దు, బైబిల్. దొంగిలింటే శిక్షలు ఉన్నాయా లేదా? నీ పొరుగు వారిని నువ్వు ఆక్రమించుకోవద్దు, ఉందా లేదా? మంచిగా బ్రతుకు, యథార్థంగా ఉండు.
అంటే చట్టాల సారాంశం కూడా అదే. కాబట్టి ఇది సంఘపరంగా నీకు ఉండాల్సినటువంటి పౌర సంబంధాలు. ఇప్పుడు సంఘంలో సభ్యుడు కానీ అధికారికి లోపడ్డాడు, అధికారాన్ని ఎదిరిస్తాడు, లేకపోతే వాళ్ళతో శిక్ష వేయించుకుంటాడు, వాళ్ళ కోపానికి ఆగ్రహానికి గురవుతున్నాడు. ఎవరి కోపం ఇది? అక్కడ ఉండే చట్టాన్ని గౌరవించడం, మనుషుల యొక్క కట్టడల్ని గౌరవించడం. కానీ సంఘ సభ్యుడు ఎవరు కావాలది? ఒకవేళ ఒక ప్రాంతంలో ఉండే స్థానిక సంఘంలో అందరూ కూడా చట్టాన్ని ధిక్కరించాలనుకోండి, అప్పుడు ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది? అప్పుడు వీళ్ళు ప్రభుత్వం నమ్ముకున్నారంటే అండి అస్సలు ప్రభుత్వానికి లోపడరండి, చట్టానికి లోపడరండి. అంటే అప్పుడు ఈ చట్టానికి ప్రభుత్వానికి లోపడకపోతే ఎలాంటి ముద్ర పడుతుంది? వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు, చట్ట వ్యతిరేకులు. అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, దేశ ధిక్కారంలోకి వెళ్ళిపోతుంది. అవునా? కాబట్టి చివరికి అది ఏమైపోతుందంటే సంఘం యొక్క, స్థానిక సంఘం యొక్క మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుంది. స్థానిక సంఘంలో ఉన్నారు, ఇదిగో కుటుంబాలు సరిగా లేవు, అప్పుడు దీని ప్రభావం ఏం పడుతుంది? స్థానిక సంఘంలో సభ్యులే, ఆర్థిక పరమైన సంబంధాలు సరిగా లేవు, అప్పుడు మళ్ళీ దాని ప్రభావం ఏం పడుతుంది? దీని పడుతుంది. సంఘంలో సభ్యులే, లోకానికి బాధ్యతగా లేదు, మళ్ళీ దాని ప్రభావం ఏం పడుతుంది? అనేది సంఘంలో పడుతుంది. ఐదవది, సంఘానికి ఉండాల్సినటువంటి ఐదవ బంధం ఏంటంటే ఆత్మ సంబంధం. సంఘానికి ఆత్మీయ బంధం ఉండాలి. ఆత్మీయ బంధం కాబట్టి ఆత్మీయ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో మనకి ఎలా వ్రాయబడింది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో 22-23 వచనాలు. మరి సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, సమస్తం పైన సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. అంటే సంఘము ఆత్మీయ బంధంలో ఏ బంధం ఇది? ఆయన శరీరము, క్రీస్తు శరీరమే సంఘము. ఆత్మీయ బంధం ఉంది. ఈ సంఘానికి శిరస్సు ఉన్నాడు క్రీస్తు ప్రభు, క్రీస్తు శరీరమే సంఘము. ఆయన సంఘము, ఆ శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి, కాబట్టి ఒక్కడే శిరస్సు అయి ఉన్నటువంటి శరీరం అనే సంఘములో కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారులై ఉన్నారు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. అది వృద్ధి పొందుతూ ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినప్పుడు,
ప్రతి ఘట్టం ఆయనలో చక్కగా అమర్చబడి, లాస్ట్ వచ్చినారు, ఆయనలో ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఇదిగో ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమే, అది ఆత్మ సంబంధమైన బంధం. దేవునికి నివాస స్థలమై ఉండటం కట్టబడుతున్నారు. నివాస స్థలమై అంటే నీ బంధం ఎవరితో? ఆత్మీయ బంధం. 1 క్రీస్తుతో, 2 దేవునితో. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము చివరి 2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. 20-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనలో కార్యసాధకమైన తన శక్తి చేత శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా అది ఒకటే దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఎక్కడ? సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే ఆత్మస్పరమైన బంధాలు, వ్యక్తిగతం కాదు ఇది. ఆత్మపరమైనటువంటి బంధాల్లో ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ సంఘము దేవుని యొక్క నివాస స్థలము. ఈ సంఘము ద్వారా దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలగాలి. ఇవేమో వ్యక్తి, ఒక వ్యక్తికి సంబంధించింది. ఇది ఒక వ్యక్తికి వ్యక్తిగత లక్ష్యం ఉండాలి. లేదనుకోండి ఏమవుతాడు? వాడవుతుంటే వ్యక్తిగా నష్టం. ఇది ఒక వ్యక్తికి నష్టం. ఇది మంచోడా చెడ్డోడుగా మిగిలిన చివరి. తర్వాత వృత్తిపరమైన లక్ష్యం ఉండాలి. లేదు, ఏమవుతుంది? వృత్తిపరమైన లక్ష్యం లేదు అంటే ఆర్థిక మూలాలు సరిగ్గా లేవు. ఏమవుతుంది? కుటుంబానికి నష్టం. కుటుంబానికి నష్టం అంటే ఏమవుతుంది? తన భార్య పిల్లలకి నష్టం, కుటుంబానికి ఆ వ్యక్తికి నష్టం. చివరికి అడుగుతుంది దేవుడు అవుతాడు. మూడోది ఏంటి? కుటుంబపరమైన లక్ష్యం. ఇది లేదు మనిషికి. ఏమవుతుంది? ఎంతోమంది కుటుంబపరమైన విషయాలు ఫెయిల్ అయ్యారు, ఇతను ఫెయిల్ అవుతాడు. సమాజంతో సరైన బంధాలు. ఏమవుతుంది? సమాజంతో సరైన సత్సంబంధాలు లేవు. ఇప్పుడు ఒక మూర్ఖుడి కింద కొంత హిస్టరీ తీసుకుంటాడు. ఆత్మ సంబంధమైన బంధం, దేవునితో బంధం లేదు. ఏమవుతుంది? చచ్చిన తర్వాత దేవుడు ఉండే స్థలంలో ఉండడం. నాట్ ఇక్కడ ఫెయిల్యూర్ అంటే ఇక్కడ వ్యక్తి నాశనం అయిపోయాడు, వ్యక్తి పోయాడు, వ్యక్తి కుటుంబం పోయాడు, వ్యక్తి ఆర్థిక పరమైన సంబంధాలు తెగిపోయాయి, వ్యక్తి దేవునితో సంబంధం తగ్గిపోతున్నాడు, సమాజంతో సంబంధం లేదు. ఇది వ్యక్తి నష్టపోయాడు. ఈ 5 ఏ విషయంలో నష్టపోయినా నష్టమే వ్యక్తి. 5 బ్యాలెన్స్ అవ్వాలి. ఒకవేళ వ్యక్తికి మంచి వ్యక్తిత్వం ఉంది, మంచి వ్యక్తి, చాలా మంచి పిల్లడు, చాలా మంచి వ్యక్తి, కానీ ఫ్యామిలీ సరిగా లేదు. నాకు నష్టం కదా. వ్యక్తి మంచోడే, ఫ్యామిలీ సరిగా లేదు, దాని ప్రభావం తగ్గబడదా? వ్యక్తి మంచోడు, మంచి ఫ్యామిలీ కట్టుకున్నాడు, కానీ వృత్తిపరంగా అతను చేరుకోలేకపోయాడు, అది నష్టం కదా. అవన్నీ ఉన్నాయి. దేవునితో సంబంధం లేదు, వ్యక్తి దేవునితో వ్యక్తిగతంగా సంబంధం లేదు, నష్టపోవడం. ఇవన్నీ బాగున్నాయి. అసలు సమాజంతో, సొసైటీతో అసలు సంబంధం లేదు, మనిషి నష్టపోవడం. ఇది వ్యక్తి. ఎక్కడికి వచ్చినప్పటికి ఏంటి? ఇక్కడ ఒక స్థానిక సంఘం. ఇది
ఇది ఉమ్మడి స్థానిక సంఘం. అప్పుడు స్థానిక సంఘం దగ్గరికి వచ్చినప్పటికీ స్థానిక సంఘం నుండి ఉప్పు వెలుగు సమాజానికి అన్నాడు. ఈ స్థానిక సంఘం అలా బ్రతకపోతే, ఉప్పు నిస్సారమైతే, సారం లేని ఉప్పు అయితే అది దేని వల్ల సారం పొందుతుంది? ఉప్పు తక్కువైందంటే ఉప్పు వేయండి అన్నాం. ఉప్పులోనే సారం లేకపోతే ఇంక దేని వల్ల సారం పొందుతుంది? మీరు గమనించారో లేదో నాకు తెలియదు. ఇటీవల కాలంలో ఉండే ఉప్పు అది అందులో సారం ఉంటుంది. అందులోని ఎక్కువ ఉప్పు వేయాల్సి ఉంటుంది. ఇదివరకు ఇంత ఉప్పు అయినా మంచి ఉప్పుగా ఉండేది. ఇప్పుడు మరి కల్తీల వల్ల ఏంటో తెలియదు. ఇప్పుడు ఎంత ఉప్పుకి ఎంత ఉప్పు వేయాలి. ఉప్పు అంటే దాని అస్తిత్వం అంటే కల్తీలు పెరిగిపోతుంది. లేదు ఎంత వేసినా లేదు ఉప్పు, ఎంత వేసినా లేదు, ఎంత వేసినా లేదు, అసలు ఉప్పులో సారం లేదు. మరి ఉప్పులోనే సారం లేకపోతే ఆ ఉప్పుకు దేని వల్ల సారం పడుతుంది? లోకానికి నువ్వు ఉప్పు అన్నాడు. అంటే లోకానికి నీ అవసరం ఉంది, సంఘం యొక్క అవసరం ఉంది. లోకానికి నువ్వు చెప్పాలి. అనేక మంది సంగతులు లోకానికి తెలియదు. దేవుడు ఎవరో తెలియదు నిజంగా. వాళ్ళకి ఒక బొమ్మను తెచ్చుకుని బొమ్మే దేవుడని మొక్కుతున్నారు. అది బొమ్మ అనే సంగతి తెలియదు. అది ఒక ఫోటో అనే సంగతి తెలియదు. అది ఒక రాయి అనే సంగతి కూడా తెలియదు. తెలియకుండానే జీవితాలు అయిపోతుంది. నువ్వు చెప్పాలా, సమాజానికి చెప్పాలా. లోకానికి ఉప్పు అన్నాడు, లోకానికి వెలుగు అన్నాడు. నువ్వు లేకపోతే లోకం ఆరిపోతుంది. లోకానికి ఏం కనపడదు. ఇది మంచి చెడు, మంచి చెడు, మంచి చెడు, మంచి వైపున ఉండాలి, చెడొద్దు. సమాజానికి ఎక్కడ ఉంది పరిస్థితి? అంధత్వంలో ఉంది, అంధకారంలో ఉంది. కాబట్టి సమాజం అభ్యుదయ భావాలు ఏమి లేవు ఎక్కడనే. ఎల్కేజీ నుంచి పీజీ వరకు పోతే ఎల్కేజీలో ఏ కులభేదం ఉండదు. రాను ప్రతి కంపెనీలో ఇదే కాదు, ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఇదే కాదు. మరి టాపిక్ కదా. విశ్వవిద్యాలయాలు ఇంకా అనేక విషయం, యూనివర్సిటీలో ఇంకా విషయంతో నిండిపోయింది. మరి సమాజం ఎప్పుడు మేల్కొంటుంది? లోకములకు వెలుగై ఉన్నారు అన్నాడు. లోకానికి నువ్వు చెప్పాలా, లోకం చేత చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదు. 2, ఆర్థిక సంబంధమైన విషయాల్లో లోకంతో మర్యాదగా నడుచుకోవాలా. లోకంతో మర్యాదగా నడుచుకోవాలి. మా పనులు మా బాధ్యత, మేము చేయాల్సింది మేము లోకం మీద పడేస్తాం, దండుకుంటాం. సంఘం పేరు చెప్పుకుని మేము దండుకుంటాం. సంఘంలో ఉండే ఓటర్లు పేరు చెప్పుకుని మేము రాజకీయ నాయకుల దగ్గర నుంచి దండుకుంటాం. సంఘంలో మీటింగ్ పెట్టాలంటే మేము రోడ్ల మీదకి వెళ్ళి నడుపుకుంటాం. అంటే అమర్యాదగా నడుచుకుంటాం సంఘం లోకం. నీకు ఓపుకుంటే చేసుకో, ఓపుకుంటే భోజనం పెట్టుకో. ఏదో విగ్రహం పెట్టాలా, రోడ్డు అమ్మటెళ్ళి ప్రతి ఒక్క వాహనం నాకు పెడతా ఆపేసి అదేదో దౌర్జన్యం వచ్చేస్తాను. అవునా? అది బతిమాటో తెలియదు, దౌర్జన్యం చేయడం తెలియదు. నువ్వు కట్టుకుంటే దారంట పోవడానికి ఇవ్వాలా? ఇంకిత జ్ఞాపం లేదు. నీ ఓపుకుంటే కట్టుకో, ఓపు లేదు మరి. నువ్వు చేసుకునేదానికి రోడ్డు ఎందుకు బ్లాక్ చేయాలా? రోడ్డు పబ్లిక్ సంబంధించింది, నీదేమో పర్సనల్కి సంబంధించింది. నువ్వు పండగ చేసుకుంటే రోడ్డు బ్లాక్ చేయాలా? లోకం పట్ల అమర్యాదగా నడుచుకోవడం పట్ల కాదనుకుంటే, నువ్వు మర్యాదగా నడుచుకోవాలనుకుంటే నువ్వు దూరంగా వెళ్ళిపో. ఏదైనా గ్రౌండ్ తీసుకో, లేదా రెంటకి తీసుకొని లేదా పొలాల్లోకి వెళ్ళిపో, లేదా ఊరి చివరికి వెళ్ళిపో.
ఎవరికి అభ్యంతరం ఆటంకం లేకుండా చేసుకో. కాబట్టి సంఘంలో ఉండేటువంటి వ్యక్తి ఒకవేళ దాసుడైనా ఒకవేళ యజమానుడైనా సరైన సంబంధాలు కలిగి ఉంటారు. అంటే ఒక స్థానిక సంఘం ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అది ఉనికి కలిగి ఉండడానికే అవకాశం ఉంది. ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు. ఈ స్థానిక సంఘాన్ని ఈ ఫ్రేమ్ని తీసుకుని వెళ్ళిపోయి నువ్వు పాకిస్తాన్లోనైనా ఇది ఉనికి కలిగి ఉండగలదు. ఎందుకు? నేను బంధాలన్నీ సరిగా ఉంటాయి. ఒకవేళ దీన్ని తీసుకెళ్ళి అడవి ప్రాంతంలో ఉందనుకోండి స్థానిక సంఘం, అక్కడ కూడా ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుంది? వీళ్ళు ఎవరికి అభ్యంతరకరంగా ఉండరు, ఎవరితో అమర్యాదగా నడుచుకోరు, వారి కుటుంబాలు జాగ్రత్తగా పద్ధతిలో ఉంటాయి, వారి ఆర్థిక మూలాలు కరెక్ట్గా ఉంటాయి, వాళ్ళ పాటలు వాళ్ళు పడి వాళ్ళ కష్టంతో వాళ్ళ చేతులతో పని చేసుకుంటారు, ఇతరుల మీద డిపెండ్ అవ్వరు. తర్వాత వారికి ఉన్న అక్కడున్న పౌర సంబంధాలు ఉంటాయి. మరి ఏ దేశం నుండి ఆ దేశం చట్టాన్ని వారు గౌరవిస్తారు, మనుషులు నియమించే కట్టడం వారు గౌరవిస్తారు. కాబట్టి ఏ అభ్యంతరం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఇది కాకుండా వేరే మతాన్ని ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడ మనుగడ సాధించలేదు. హిందూ మతం ఇండియాకి మాత్రమే పరిమితం ఉంటుంది. అదే కాదు. ఇప్పుడు ఒకవేళ ఈ ఇండియాకి సంబంధించిన హిందూ మతం అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు వేరే దేశంలో పెడదాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు హిందూ మతం నిలబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి ఫౌండేషన్ స్టోన్ ఏది ఉండాలి? హిందూ మతం నిలబడాలంటే ఏముండాలి? హిందూ మతాలకు పునాది రాజ్యాంగమా, విగ్రహమా? హిందూ మతం నిలబడాలంటే మొట్టమొదటి ఉండాల్సింది అక్కడ కులం. కులం లేకపోతే హిందూ మతమే లేదు. కులరహిత సమాజాన్ని ఎప్పటికీ నువ్వు హిందూ మతంలో చూడలేదు. అక్కడ కులం ఉండాలా? అన్ని కులాలు ఉండాలి అక్కడ. కులం ఫౌండేషన్ మీద కట్టబడింది మటండి అది. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి సమానత్వం అది ఏమీ లేదు, అందరూ ఒకటే అనే భావనలో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు హిందూ మతం అక్కడ స్థాపించాలి. ఇప్పుడు అక్కడ కుదురుతుంది, అక్కడ కుదరదు. అందుకని హిందూ మతం ఎంత వేళ్ళు ఉన్నా దాని ఎంత అడావిడ ఉన్నా ఎక్కడ భారతదేశానికే పరిమితం. అది ఇది దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కుదరదు. ఇప్పుడు హిందూ మతంలో ఆర్థికపరమైన మూలాలు అన్నప్పటికీ వ్యత్యాసం చూపించాలండి. ఇప్పటికి మన దేశంలో ఇవే కదా బాధాకరమైన సంగతులు. హిందువుల దగ్గరే కొనండి, ముస్లిం దగ్గర కొనవద్దు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇప్పుడు జొమాటో, స్విగ్గీ లాంటి వాటి మీద బ్యాన్ ఎక్కడ నుంచి వచ్చింది? ఒక గుడి దగ్గరే ఒక క్రిస్టియన్ కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాడు. అమ్మొద్దు. ఎందుకు అమ్మకూడదు? అంటే క్రిస్టియన్ ఇంట్లోనే ఉండాలా? ఒక హిందూ ఇంట్లో ఒక హిందువే ఉండాలా? కుదరదు. ఇది కుదరదు. పౌర బంధాలు కుదరదు, సామాజిక బంధాలు. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా చివరికి అడవిలో ఒక స్థానిక సంఘాన్ని కట్టాలనుకున్నాం అనుకో, అడవి మనుషులు అందరూ ఒక స్థానిక సంఘం కట్టుకోవాలి.
ఇప్పుడు నీ వల్ల ఆ సమాజానికి ఏమైనా ఇబ్బందా? ఆ సమాజాన్ని గౌరవిస్తాం, అక్కడ ఉండే దేశ చట్టాన్ని గౌరవిస్తాం, నీ కుటుంబం ఆక్షేపణ లేకుండా ఉండదు. నువ్వు ఇతరులకి మేలు చేస్తావు, ఇతరులకి నువ్వు ఉపకారం చేస్తావు. నష్టం ఏముంది? నీ బరువు మోసుకోవడానికి నువ్వే కష్టపడతావు. ఒకవేళ నీ దాంట్లో ఒకవేళ కొండ మనుషులు నువ్వు పనిలో పెట్టుకున్నావు అనుకోండి, ఎలా వ్యవహరిస్తావు? న్యాయంగా ధర్మం. ఒకవేళ అక్కడ ప్రాంతానికి నువ్వే ఒక సర్వెంట్కి వెళ్ళావు అనుకో, నువ్వేం చేస్తావు? దేవునికి భయపడి యజమానికి లోబడి నువ్వు పని చేసుకో. నష్టం ఏముంది? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ ప్రాంతంలోనైనా, ఎందుకంటే దేవుని డిజైన్ ఇది, దేవుని డిజైన్. కాబట్టి సంఘం అన్నప్పటికీ అదిగో ఆ సంబంధాలను కొనసాగించాలి. ఆ సంబంధాలను కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే ముద్ర వేస్తారన్నమాట. ఎలాంటి ముద్ర పడిపోద్ది? వీళ్ళ మొగుళ్ళకి లోబడరండి. ఎందుకు లోబడరండి? వీళ్ళ దగ్గరికి వచ్చాడు అనుకోండి, వీళ్ళు ఏమంటారు? మూర్ఖత్వం ఉంది అక్కడక్కడనే. వీళ్ళ మొగుళ్ళకి లోబడరు. ఎందుకు లోబడరు? వీళ్ళు చెప్తారు, మా అమ్మాయి ఆయన అంటే దేవుడిని నమ్ముకోలేదండి. మీ ఆయన దేవుడిని నమ్ముకోకపోతే లోబడద్దని చెప్పాడా? ముష్కరులైన మీ యజమానులకే లోబడండి అన్నప్పుడు నువ్వు పనిచేసేటువంటి నీ కంపెనీలో ఉండే ఆఫీసర్కే లోబడని దేవుడు చెప్తున్నాడు. ఇంట్లో మూడు లోబడని చెప్పడా? పిల్లలారా మీ తల్లిదండ్రులు లోబడండి. లేదండి మా అమ్మ నాన్న విగ్రహారాధికులు అన్నాడు కాబట్టి వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదండి అంటే, మనం దేవుడిని నమ్ముకోకపోతే లోబడవా? అప్పుడు ఈ మూర్ఖత్వంతో ప్రభుత్వాన్ని నిరాకరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసి అధికారుల మీద తిరుగుబాటు చేసి ఉన్నారనుకోండి, అప్పుడు ముద్ర ఏం పడుతుంది? వీళ్ళ దేశ ద్రోహులు, దేశానికి చట్టాలకి ద్రోహం చేస్తున్నారు. కానీ క్రైస్తవ సంఘం ఎక్కడుంటే అక్కడ అన్ని రకాలైనటువంటి బంధాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. ఒక దేవుని యొక్క రాజ్యంలో పౌరులుగా జీవించడానికి ఇష్టపడితే బంధాలన్నింటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదు, నువ్వు స్థానిక సంఘంలో సభ్యుడు కాదు, నువ్వు జస్ట్ ఒక వ్యక్తివి, ఒక పౌరుడివి, నష్టం నీ వరకే పరిమితం. కానీ ఒక సంఘ సభ్యుడివి, నష్టం ఎవరికే? క్రీస్తు యేసు మూలముగా దేవునికి సంఘంలో తరతరములు సదాకాలం మహిమ రావాల్సింది బదులుగా ఏమొస్తుంది? దేవునికి చెడ్డ పేరు ఇచ్చేటువంటి ప్రమాదం. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. కరెక్ట్గా వచ్చినప్పటికి స్కెచ్ గుర్తు వస్తుంది కూడా. బహుశా మీకు అలా గుర్తొచ్చి ఉంటుంది, నాకు కరెక్ట్గా వచ్చినప్పుడు గుర్తు వస్తుంది. బోర్డు మీద రెడీ కుదురుతుంది.